తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు బంధం పెట్టుకోవాలా లేదా వాళ్ళ అధిష్టాన్ని నిర్ణయించుకుంటుంది, లేదా అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, పెరిగితే కనుక రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పాటు ఎదుగుదల అనేది అయిపోతుంది. ఎవరో కామెంట్లు కూడా పెడుతున్నారు, ఇదంతా కోవర్ట్ ఆపరేషను, వస్తే భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు వస్తే చక్కగా ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ ఉంటుందని. ఇంతకుముందు కూడా రిప్రజెంటేషన్ ఉంది. 2004లో లేదా, అదే 99లో లేదా, 98లో లేదా, లేకపోతే 2014లో లేదా. కానీ దానివల్ల నా రాష్ట్ర స్థాయిలో పార్టీ ఏమైనా బాగుపడిందా, ఎదిగిందా? తెలుగుదేశంతో పొత్తు ఉన్నటువంటి సందర్భంలో ఆ పొత్తు మధ్యలో నలిగిపోయింది అది. కాబట్టి విడిగా పోటీ చేస్తే ఘనం, జనసేనతో కలిసి పోటీ చేస్తే అద్భుతం, లేకపోతే దురదృష్టం. కాబట్టి అదేం జరుగుతుందనేది పక్కన పెడితే అసలైనటువంటి పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే ఓట్ల బదలాయింపు అంత సులభం కాదు. కాకపోతే జగన్ మీద తీవ్ర వ్యతిరేకతను ఎక్స్ప్రెస్ చేపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా వస్తే రావాల్సిందే, కానీ పాజిటివ్గా అయితే రాదు. ఇక్కడ దీనికి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సోషల్ మీడియా కానీ కార్యకర్తల గణంలో కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి అస్సలు పడట్లేదు. ఇదివరకు అది జనసేన తెలుగుదేశం మధ్యన ఉండేది, తర్వాత కాలంలో తెలుగుదేశం జనసేనకు సంబంధించిన వాళ్ళు సర్దుకున్నారు కాబట్టి అక్కడ సెట్ రైట్ అయింది. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 4 రోజుల పోయి సర్దుకుంటారేమో తెలియదు. కానీ ప్రస్తుతం ఒక క్వశ్చన్ ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళ ప్రొజెక్షన్ ఎట్లా ఉంటుందంటే, మోడీనేమో తాత అని ఎండార్స్ చేస్తారు, ఆయనకంటే ఒక 6 నెలల పెద్దోడైనటువంటి చంద్రబాబు నాయుడునేమో చంద్రన్న అని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఇలాంటివి చాలా ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో.